కారణం ఏంటంటే బ్రేక్ దొక్కినప్పుడు ఈ లివర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ వదిలేస్తామో ఎంత ఫోర్స్ మీద అంత ఫోర్స్ మీద లోపలికి పోతుంది. ఇక మెకానిక్ అన్న దగ్గర జరిగిన సంభాషణ ఏంటంటే అరికాళ్ళు మంట మాడుతున్నాయి, అరికాళ్ళు కాలుతున్నాయి, కదులుతలేవు అని చెప్పేసి అని. అరికాళ్ళు అంటే ఈ ఫ్రంట్ వీళ్ళు ఇక కాలుతున్నాయి అని చెప్పేసి మెకానిక్ దగ్గరికి వెళ్తే మనోడు ఏమన్నాడంటే కడుపులో పేగులు బయటికి తీయాలి, కిడ్నీలు కూడా బయటికి తీయాలి, మెదడు కూడా బయటికి తీయాలి, ఇవన్నీ తీసి చెకింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గుండెకాయ కూడా వీకాలి అని చెప్పేసి ఏదేదో చెప్పిండు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనకు వచ్చేసి లోడ్ వచ్చింది. ఇక్కడ నుంచి విజయవాడ కానీ గుంటూరు కానీ లేదంటే ఆకువీడు ఆ చుట్టుపక్కల చూసినా కానీ దొరకలేదు. నిన్నటి వీడియో అయితే చూసారు కదా, అన్లోడ్ అయిపోయినప్పటికీ. ఇక దాని తర్వాత ఇది నెక్స్ట్ వీడియో అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ నుంచి భద్రాచలం లోడ్ అయితే దొరికింది. లోడింగ్ అయితే బాగా టైట్గా ఉన్నదంట. కానీ ఈ లోడ్ వద్దని చెప్పి వదులుకున్నామా మనకు ఆగిన బండి ఆగినట్టే ఉంటుందని చెప్పేసి అని ఏదో ఎట్లా అంటే పరిగెత్త గుర్రాన్ని పరిగెత్తనివ్వాలి మరీ ఆపత్తిగా. అందుకోసమనే నేను లోడ్ పెట్టిన భద్రాచలం. ఆ నుంచి ఏమైనా చూసుకుంటే బయటికి కానీ లేదంటే అక్కడి నుంచి విజయవాడ కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి బాగుంది. సేమ్ కిరాయి, కాకపోతే విజయవాడకి ఏం కిరాయో మన భద్రాచలం కూడా సేమ్ అదే కిరాయి అన్నట్టు. మనకు బండిలో వచ్చేసి గైడ్ అన్న అయితే మనకు మనతో పాటుగా ట్రాన్స్పోర్ట్ గైడ్ మనతో పాటుగా అయితే లోడింగ్ పాయింట్ దాకా వస్తాడు. లోడింగ్ పాయింట్ దాకా వచ్చేసి మనకు లోడింగ్ పాయింట్లో వదిలేసి ఆ ఎంట్రీలు అవి చూపించేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా కంపెనీలో, అవన్నీ మనకు దగ్గర వివరించి తర్వాత ఇక మనల్ని అక్కడ వదిలేస్తారు అన్నట్టుగా. ఇక అక్కడ నుంచి మిగతా అంతా మనం చూసుకోవాలి. లోడ్ వచ్చేసి ఏదో పౌడర్ అని చెప్పేసి అన్నారు, అదైతే లోడ్ చేసుకోవాలి క్యాబిన్ లెవెల్లో లేకపోతే బాడీ పైన లోడ్ ఎంతో కొంత వస్తుంది. సో ముందైతే లోడింగ్ పాయింట్లోకి వెళ్దాం. లోడింగ్ పాయింట్ అయితే కరెక్ట్గా 30 కిలోమీటర్ లోపు కానీ లేదంటే 10 కిలోమీటర్ కానీ లోడింగ్ పాయింట్ ఉంటుందంట. యాసే లెఫ్ట్ ఆగేసి ఓకే. నిమ్మలంగా అయితే లోడింగ్ పాయింట్కి వెళ్దాం. ఎవరైనా కొత్తగా చూసేవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, లైక్ చేసి వీడియోలో కంటిన్యూ అవ్వండి. ఇక సో మొత్తానికి మనకి లోడ్ అయిపోయింది. అప్ అండ్ డౌన్ అయితే ఒక 50 కిలోమీటర్లు అయితే వచ్చేసింది. లోడ్ వచ్చేసి పౌడరు, ఏదో రాళ్ళతో తయారు చేసిన పౌడరు. దీనికి మొత్తానికి అయితే టాకింగ్ పౌడర్ మొహానికి ఫేస్లో రాసుకునేది, ఆ టైర్లకు రుద్దుకునేది, అలాంటి ట్యూబ్లకు మనం పంచర్ అయినా రుద్దుకుంటాం కదా, ఆ టైప్లో అన్ని రకాలుగా అయితే వాడతారంట. లోడ్ వచ్చేసి భద్రాచలంకు లోడ్ వచ్చేసింది. కిరాయి అది ఇది విషయాలు అయితే నేను ముందు చెప్తా, వీడియో అయితే చివరి దాకా చూడండి. సో లోడ్ అయితే మనకి ఇట్లా వచ్చింది. ముందైతే వర్షం పడే తెలంగాణలో అయితే ఆంధ్రాలో అయితే అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి అని రబ్బర్ పట్ట, వాటర్ ప్రూఫ్ పట్ట అయితే మనం వేసుకున్నాం. ఇది ఒకటి వేసుకుంటే సరిపోద్ది, కాకపోతే దీన్ని ఉన్నదాన్ని కాపాడుకోవాలిగా అని చెప్పేసి అని మన చేపల లోడ్ పైన వేసుకునే పట్ట అయితే డబుల్ వేసిన. ఎందుకంటే మనం తాళ్ళు లాగినప్పుడు అయితే దీని మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. ఆ తాళ్ళు లాగినప్పుడు సార్కలు కూడా పడతాయి. అలాంటప్పుడు తాడు ఓర్చుకుపోయి అది పట్ట ఓర్చుకుపోయి ఏంటంటే దాని సర్వీసు 10 రోజులు వచ్చే కాడ 4 రోజులే వచ్చింది. అందుకోసం ఆ పట్ట కాపాడుకుందామని పైన ఇంకో పట్ట వేసిన. అయితే భారత్ బంకులో ఉన్నాం, ఆయిల్ కొట్టించేసిన. ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి నీకు ఏమైనా డీజిల్ కావాలా అని చెప్పేసి అంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని ఒక 10,000 అయితే అడ్వాన్స్ ఇస్తారని చెప్పేసి అంటే ఆ 10,000 తీసుకొని ఫుల్ ట్యాంక్ అయితే ఆయిల్ కొట్టించేసిన. సో ఇప్పుడే అన్నం తినేసినాం, ఇక బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మిగతా 4 ముచ్చట్లు రన్నింగ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే తెల్లారేపాటికల్లా ఉన్నవా కాన్పూర్ అయితే దాటేయాలి. ఎందుకంటే ఈ రోడ్ అయితే బాగా ట్రాఫిక్ ఉంటుంది. ముందు అయితే బీభత్సమైన ట్రాఫిక్. వచ్చేటప్పుడు అయితే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కువ వచ్చినాం కాబట్టి ఆ ఛార్జెస్ మీకు చెప్పలేదు కదా, 2150 రూపాయలు పడింది. దాని తర్వాత లక్నో హైవేది ఒక 200 రూపాయలు పడింది. మొత్తం 2350 రూపాయలు అయితే మనకు ఖర్చు అయింది. 2350 రూపాయలు ఎక్స్ప్రెస్ హైవే వాడుకున్నందుకు. అది కూడా అంత బాగా దగ్గర దిగేటప్పుడు ఒక 60 కిలోమీటర్లు ఉందనగా రోడ్డు బాగా చూసిగా. నెక్స్ట్ పోయిన వీడియోలో ఎట్లుందో మొత్తం కయ్యలు కోసింది. వాటి మధ్యలో బండి తోలుతుంటే వెళ్ళిపోతుంది, ఇటు కానీ వెళ్ళిపోతుంది. డ్రైవర్ కానీ ఏదన్నా అలసిపోయి నిద్రమబ్బులో ఉంటే మాత్రం అది ప్రమాదకరమైన జర్నీ. అది మనం కొద్దిగా అలర్ట్గా ఉన్నాం కాబట్టి మెల్లమెల్లగా అయితే ఆ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డాం. సో బయలుదేరినాం, బాగా లేట్ అయిపోయింది. ముందైతే కాన్పూర్ దాటాలి. కాన్పూర్ దాటినామంటే నిమ్మలంగా జర్నీ చేయొచ్చు. అందుట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ కానీ ఈ ఉత్తరాఖండ్ కానీ బీభత్సమైన ఎండలు. 48 డిగ్రీలు గురి ఇక్కడ 48. విజయవాడలో 38 ఉన్నది, తెలంగాణలో 39, అట్లా తక్కువ. 48 ఉన్నది. బండిలో కూర్చోలేకపోతున్నాం, నడపలేకపోతున్నాం. వచ్చే గాలి కూడా వేడి. ఎటగొట్ట రేపైతే పగలు జర్నీ చేయదలుచుకోవాలి. రేపు పొద్దున 10 దాకా అయితే తోలుకొని ఎక్కడైనా చెట్టు కింద ఆపి వంట ప్రోగ్రాం అది చూసుకొని వండుకొని తినేసి సాయంత్రం దాకా అక్కడే పడుకొని స్నానాలు గిట్లా వేసేసి ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం దాకా అక్కడే పడుకొని చల్లబడ్డాక అక్కడ నుంచి బయలుదేరేది. మహారాష్ట్రలోకి ఎంటర్ అయితే బాగానే ఉంటుంది క్లైమేట్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యప్రదేశ్ దాటదాకా కొద్దిగా ఇబ్బంది. సో వెళ్దాం, మరి బాగా లేట్ అయిపోయింది. దాటాలి కాదు కాన్పూర్.
మనకి జర్నీ వచ్చేసి మొత్తం 1600 కిలోమీటర్ ఉంది ఎక్కడికి, ఇక్కడ నుంచి భద్రాచలం దాకా. ఎప్పుడు పోలేదు, రూట్ కూడా సరిగా తెలియదు నాకు. ఎందుకంటే మన వాళ్ళని కొద్దిగా సీనియర్ డ్రైవర్ అని అడిగితే మంచిర్యాల దాకా సేమ్ రూట్ ఉంది తెలుసు కదా. మంచిర్యాల నుంచి వెళ్ళిపోవడానికి రూట్ అయితే అవకాశం ఉందంట అక్కడ నుంచి. కొందరు అక్కడ తెలిసిన రూట్ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ భద్రాచలంకి వెళ్ళడానికి చాలా రూట్లు ఉన్నాయి. కరీంనగర్ హుజరాబాద్ దాటిన తర్వాత వెళ్ళొచ్చు, ఆ జమ్మికుంట నుంచి వెళ్ళొచ్చు, వరంగల్ నుంచి వెళ్ళొచ్చు, మైబాద్ నుంచి వెళ్ళొచ్చు, చాలా రూట్లు ఉన్నాయి. కాకపోతే మనం వెళ్ళే చాలా తక్కువ రూటు, ఏదైతే దగ్గరనో ఏ రూట్ అయితే బాగుంటుందో ఆ రూట్ పట్టుకొని షార్ట్కట్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన. సో బండికి అయితే చిన్న ప్రాబ్లం అయితే ఒకటి మొదలైంది. అది కొద్దిగా చెప్తే ఇంటలేదు, బాగా తలనొప్పి చేస్తుంది. ఆ సంగతి ఏందో నేను పొద్దుగాలు చెప్తా. దాని గురించి అయితే బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అది బ్రేక్లకు సంబంధించిన విషయం, అది మామూలుగా లేదు. అది ఎంత అంటే ఈ ట్రిప్ వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి అది నాకు తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదలైంది. ఇప్పటికైతే పర్లేదు, చిన్నగా సెట్టింగ్ అయితే చేసేసిన. ఇక దాని సంగతి ఏంటనేది పొద్దున మీకు డే టైంలో మంచిగా కనబడుతుంది కదా. ఒకవేళ అలాంటి పొజిషన్లో మెకానిక్ కనుక లేకపోతే మీరైనా చేసుకోవచ్చు అలాంటి సందర్భం. అది అలాంటి పని సులువుగా చేసుకునే పద్ధతి నేను పొద్దున్న చూపిస్తాను. వచ్చేసి కాన్పూర్కు 60-70 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. నైట్ ఎంత అయిందంటే అక్కడ బయలుదేరే 11 అయింది. ఇది 360 కిలోమీటర్లు 400 జర్నీ ఉన్నది. అక్కడ కనపడుతున్నా ఎక్స్ప్రెస్ హైవే, అది ఆ దూరం కనపడేది లక్నో ఆగ్రాకి వెళ్ళే రోడ్. అది దాని మీద వెళ్తే మాత్రం మనకు డబ్బులు అవుతాయి. అదే వచ్చేటప్పుడు వచ్చినాం కదా, అదే అనుకుంటా దగ్గర. అది కాదో మరి ఇదో వేరో. మనకు ఇటు రావడం వల్ల రూట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఈ దగ్గరలోకి వచ్చిన తర్వాత స్పీడ్ బ్రేకర్లు బాగున్నాయి. కానీ పగల జర్నీ అయితే ఈ రూట్లో మాత్రం బండికి ఆయిల్ రాదు. ఎందుకంటే చిన్న రోడ్డు, ఊరుంది దగ్గర, మరీ ఘోరంగా ఉన్నది రూట్ అయితే. నైట్ జర్నీ అయితే బాగా కలిసిద్ది, బల్లే ఉండవు కాబట్టి, ట్రాఫిక్లే ఉండవు, రోడ్ల మీద ఆటోలు బైకులు అనేవి ఏం అడ్డం రావు కాబట్టి నైట్ పూట బాగా సాగద్ది జర్నీ. మన టైర్లో అయితే ఇది గుచ్చుకుంది. ఎక్కడ ఉండేదంటే ఇక్కడ ఉండేది, ఇది ఉండేది. ఇక్కడ దిగిపోయి ఈ గుండు వరకు దిగింది లోపలికి. ఇది చూసి సగం అరిగిపోయింది. ఆల్రెడీ రోడ్డు మీద రాకపోయి సగం అరిగిపోయింది. దీన్ని ఇక్కడ చూసుకుంటే నా గుండె జారిపోయింది. దిగింది గట్టిగా అని చెప్పేసి అని. రామయ్య మంచిగా పడుకున్నాడు నైట్ అంతా. ఈ రూట్ నీకు తెలియదు కదా, మ్యాప్లో కూడా మ్యాప్ చూపించినట్టుగా ఉండదు అని చెప్పేసి అని నేనే పడుకున్నాను నైట్ అంతా. మనోడికి మంచి పని తగిలిందే అని చెప్పి అనుకున్నా. లేచి చూపించా అని చెప్పి తల పట్టుకుంటున్నాడు. అమ్మ ఎంత పని అయింది అని చెప్పేసి అని తీసి చూస్తే ఇంత ఉన్నది సైజు. లోపలికి దిగల, బటన్ టైర్కి ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి దిగల. సో ఇక్కడ నుంచి అయితే మనకు 70 కిలోమీటర్ల రోడ్డు ఇది. ఈ రోడ్డు మాత్రం అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఏదైనా పచ్చరికి కానీ ఈ రోడ్లో వేసుకొస్తే మాత్రం అప్పుడప్పుడు తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ట్రాఫిక్ ఆగితే 4 గంటలు 5 గంటలు లేదంటే 12 గంటలు బీభత్సంగా ఆగిపోద్ది ఈ రూట్ ట్రాఫిక్ అనేది. కాన్పూర్ దాటినామంటే బాగుంటుంది, మళ్ళీ కాన్పూర్ మళ్ళీ కబ్రై పోయేదాకా బాగుంటుంది. అక్కడికి దాటినామంటే మనం సేఫ్ జోన్లో కొద్దిగా పడ్డట్టే. సో వెళ్దాం పదండి. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, పొద్దున చుట్టుపక్కల వాతావరణాలన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనం వేసుకెళ్ళేది మామూలు సివిల్ లోడ్ కాబట్టి ఆ టైమింగ్కు కొద్దిగా ప్రిపరేషన్ అనేది ఏముండదు, ఎంత నిదానంగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈరోజు చెప్పుకోవచ్చు మనకు అన్లోడింగ్ అనేది ఒక రోజులో అయిపోయినట్టే. ఒకరోజు సాయంత్రం 7 బండి పెడితే మరుసటి రోజు సాయంత్రం 7 బండి ఇచ్చేసిండు. ఆ లెక్కలో ఒక రోజులో అయిపోయినట్టే మనకు దిగుమతి. కాకపోతే ఇప్పుడు వేసుకెళ్ళే కిరాయి బాగా తక్కువ ఉంది. టౌన్ మార్కెట్ కదా, మరీ ఘోరంగా ఉన్నది. ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నాడు, మార్కెట్ లేదు గురు, మరీ బాగా తక్కువ ఉన్నది, బళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి, ఆ తక్కువ కిరాయి కూడా ఎగబడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. ఏదో ఒకటి బండి ఆపుకోవడం ఎందుకు, వేసుకుపో అన్నాడు. ఎక్స్ప్రెస్ హైవే అది. ఏది లక్నో ఆగ్రా, డైరెక్ట్ లక్నో నుంచి ఆగ్రా వరకు. మనం నిన్న ట్రిప్లో ఎక్కిందేమో ఢిల్లీ, ఆ ఢిల్లీ వెళ్ళేది అది. దాంట్లోంచి దిగేటప్పుడు దీని మీద కూడా వచ్చినాం. దీని మీద కూడా వచ్చి దానికో 2150 చదివించినాం, దీనికో 200 రూపాయలు దీనికి చదివించినాం. 19 కిలోమీటర్ ఇది వాడుకున్నాం కదా, 19 కిలోమీటర్ ఇది వాడుకున్నందుకు 200 రూపాయలు దీనికి. కాకపోతే ఈ రోడ్ అయితే బాగా సాగింది, బాగుంది రోడ్ అయితే, ట్రాఫిక్ లేని టైంలో అయితే బాగుంది. సో మొదటిసారి అయితే భద్రాచలం వెళ్తున్నా. సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఏంటంటే అక్కడి నుంచి ఏదైనా హైదరాబాద్ కానీ లేదంటే మహారాష్ట్రలో కానీ అటు పైకి ఢిల్లీ వైపు కానీ యూపీలకు కానీ ఎక్కడన్నా లోడు పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. మళ్ళీ ఏంటంటే భద్రాచలం దింపి మళ్ళీ విజయవాడ ఎంటీ వెళ్ళకుండా. సో ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో అయితే భద్రాచలంలో ఎప్పుడు రాలేదు కూడా నేను, నాకు ఆఫీసులు అనేది తెలీదు.
మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో నాకు మెసేజ్ పెట్టరు, మరి దీంట్లో కామెంట్ పెడతారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ లోకల్ హైదరాబాద్ వైపు పెట్టేవాళ్ళు కానీ, లేదంటే తెలంగాణలోకి పెట్టేవాళ్ళు కానీ, లేదంటే మహారాష్ట్ర కానీ, నాగ్పూర్ వైపు కానీ, అటు యూపీలోకి ఎంపీలోకి లాస్ట్కి గుజరాత్ అయినా పర్లేదు. ఏదైనా ఆఫీసులో నెంబర్లు ఉంటే నాకు కొద్దిగా ఈ కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి, కొద్దిగా నాకు ఒక్క సహాయం అయితే చేయండి. సో ఇక రోడ్ అయితే మొత్తం ఇట్లా ఉంటుంది, డబుల్ రోడ్, మొత్తం డబుల్ రోడ్డే. ఇక డే టైంలో అయితే టిప్పర్లు బాగా తిరుగుతూ ఉంటాయి. ఏంటంటే గుండెల దడ కొడుతుంది, దగ్గరికి వస్తూ ఉంటాయి, మీదకి వస్తూ ఉంటాయి. ఈ బండి రైట్ సైడ్ నుంచి పాస్ అవ్వదు, క్యాబిన్ దాటగానే లెఫ్ట్కి వచ్చేస్తారు, బాగా ఇబ్బందులు పాలవుతాం. అందుకే పగలపూట ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే డ్రైవర్కు నిజంగా బాగా రిస్క్. సో టైం వచ్చేసి 7 అట్లా కావస్తుంది. ఈ ట్రిప్ అయితే పెద్దగా పరిగెత్తాల్సిన పని లేదు. ఉత్తరాఖండ్ అయితే దాటుకొని మనం యూపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. 9 దాకా 10 దాకా బండి నడిపేది, 10కి వంట కోసం ఆపుకునేది. ఎండ బాగా పవర్ఫుల్ ఉంటేనేమో నడిపేది లేదు, పక్కన ఆపేది లేదు. ఎండ మామూలుగానే ఉన్నది అంటే మాత్రం ఇక పగలపూట జర్నీ కూడా మొదలు పెట్టడమే. మనం వచ్చేసి కాన్పూర్ దాటినాం. కాన్పూర్ నుంచి మన గుజరాత్ బార్డర్ వైపు వెళ్ళే రోడ్ అది అక్కడ కనపడుతుంది. ఈ రోడ్ మనకి ఎప్పుడు ఫుల్గా జామ్ ఉంటుంది. 60 కిలోమీటర్ల రోడ్ అయితే మనం తప్పించుకున్నాం అనుకో, దాని తర్వాత ట్రాఫిక్ లో అయితే పడేవాడంటే. కానీ మన అదృష్టం ఎంత మంచిగా ఉన్నదంటే బండికి చిన్న ప్రాబ్లం వచ్చేసింది. ఏంటంటే ఫ్రెష్ వీళ్ళు బాగా బ్రేకులు పట్టేసుకుంటున్నాయి. అది ఒకసారి మీకు చూపిస్తాను అనుకున్నా, కానీ అది బ్రేకులు పట్టుకోవడం ఏంటంటే చాంబర్ల పాట అని దగ్గర చూపిస్తాను. ఎందుకంటే మామూలుగా జాకెట్ లేకుండా లోపల అదేది మన మీరు చూపిస్తా లైనర్ల దగ్గర చాకు పెట్టేసి మన బ్రేకులు లూజ్ చేసుకోవడం అది దానివల్ల చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది బండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ రుద్దుకుంటున్నాయి, కసుకు అనుకుంటున్నాయి. ప్రాబ్లం ఏంటని చెప్పేసి ఆయన ఫోన్ మాట్లాడుతుండే పక్కన మెకానిక్ లేసర్ ఆయన చూపిస్తే మనవాడు అంటున్నాడు. ఒకసారి ప్రాబ్లం ఏందో నేను చెప్తాను మీకు దగ్గర ఉండి. ఇవి మన బ్రేక్ చాంబర్స్, ఇవి ఇది ఉంది చూసారా, ఇది ఒక రాడ్ లాగా ఉంది చూసారా. ఈ రాడ్ లాగా ఉన్నది మనకి ఏంటంటే లోపలికి ఉంటుంది. బ్రేక్ కొట్టినప్పుడు ఏంటంటే ఇలా బయటికి రావాలా, వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ బ్రేక్ కొట్టినప్పుడు ఇలా బయటికి రావాలా. వచ్చినప్పుడు బ్రేక్ అనేది ఫ్రీగా వీటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ మొత్తం ఈ డ్రమ్ములకి దానికి దీనికి లోపల చేయబెడితే మాత్రం ఫుల్ గాలిపోతుంది ఇదంతా. ఇట్లా ఏంటంటే బ్రేక్ కొట్టినప్పుడు ఇది బయటికి రావట్లా, దానివల్ల అతుకొని ఉంటుంది, లైనర్లు పట్టుకుంటాయి. అందుకే ఆ సౌండ్ వస్తుంది కసుకు అని చెప్పేసి. ఇవే బ్రేక్ సెట్టింగ్ చేసుకునే బోల్ట్లు ఇవి. ఇక్కడ మన హోల్ కనబడుతుంది కదా, మొత్తం అతుకుపోయింది, లోపల లైనర్లు కనబడుతూ ఉంటాయి. ఇదేమో డ్రమ్ము, ఆ డ్రమ్ముకి అతుకుపోయినాయి. దాంట్లో చిన్నగా చాకు పెట్టుకొని మనం సెట్టింగ్ చేసుకోవచ్చు, చాకు ఫ్రీ ఆడేలాగా. ఈజీ పనట్టు. అక్కడ నుంచి లోడింగ్ పాయింట్ నుంచి అయితే ఇక్కడ దాకా అట్లనే సెట్టింగ్ చేసుకొని వచ్చిన నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత కదలని అంటుంది. ఈ లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ ప్లస్ అటువైపు లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఒకటి, మళ్ళీ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, తర్వాత లిఫ్ట్కి సంబంధించిన వీళ్ళు అటువైపు ఇటువైపు ఈ 4 అయితే నాకు డౌట్ ఉన్నాయని చెప్పి మెకానిక్ మేస్త్రికి అయితే చెప్పేసిన. ఈ 4 చాంబర్లు పీకి బయట పెడతా అన్నాడు. సో మొత్తానికైతే మన మెకానిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దారిలో వచ్చిన చిన్న ఇబ్బంది అయితే జరిగిన సంభాషణ ఏంటంటే ఇదంతా జరిగింది నిన్న
మా ఎండ బాగా కొట్టడం వల్ల బాగా తకాయించిపోయినాం, బండి పక్కన ఆపేసినాం. 48 డిగ్రీల ఎండ సూపర్ సుర్రం అనేసింది ఒకటేసారి. ఇక మెకానిక్ అన్న దగ్గర జరిగిన సంభాషణ ఏంటంటే అరికాళ్ళు మంట పడుతున్నాయి, అరికాళ్ళు కాలుతున్నాయి, కదులుతలేవు అని చెప్పేసి అని. అరికాళ్ళు అంటే ఫ్రంట్ వీళ్ళు ఇక కాలుతున్నాయి అని చెప్పేసి మెకానిక్ దగ్గరికి వెళ్తే మనోడు ఏమన్నాడంటే కడుపులో పేగులు బయటికి తీయాలి, కిడ్నీలు కూడా బయటికి తీయాలి, మెదడు కూడా బయటికి తీయాలి, ఇవన్నీ తీసి చెకింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గుండెకాయ కూడా వీకాలి అని చెప్పేసి ఏదేదో చెప్పిండు. నాకు భయం వేసింది. మన విజయవాడ మెకానిక్ కూడా మా సొంత మెకానిక్ కూడా ఆయన కూడా ఫోన్ చేసిన, అదంతా అవసరం లేదు, పెంట చేస్తున్నాడు వద్దు అని చెప్పేసి అంటే ఇక నాకు కూడా భయం వేసింది. ఆడ పని అయితే వద్దు అని చెప్పేసిన. పక్కన ఇంకో షెడ్కి వెళ్ళిన తర్వాత ఇది సంగతి అన్న మనోడు కూడా ఇంచుమించు 1% అదే అన్నాడు, కిడ్నీలు తీస్తా, అది కొత్త, ఇది కొత్త, ఇది కొత్త, అది కొత్త అన్నాడు. కానీ నేను వద్దని చెప్పిన. ఇక నాకు నచ్చిన సెట్టింగ్ ఒకటి నేనైతే చూపించిన, అంతవరకు అయితే చేయండి అని చెప్పేసి అన్న. ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది. అది సెట్టింగ్ అనేది ఎట్లా చేసినో సింపుల్గా 400 రూపాయలతో ఒడగొట్టిన. వాళ్ళైతే 30,000 బిల్ వేసేవాళ్ళు దానికి. మొత్తం ఆల్ డైఫామ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే ఫ్రంట్ 2 డైఫామ్లు, లిఫ్ట్లో 2 డైఫామ్లు, దాని తర్వాత డమ్మీలో హౌసింగ్లో 2 డైఫామ్లు, మొత్తం 8 డైఫామ్లు ఉంటాయి కదా. డైఫామ్లకే మొత్తం సెట్టింగ్ పెట్టిన అన్నట్టు. బ్రేక్ వస్తలేదు పట్టుకుంటున్నాయని చెప్పి. కారణం ఏంటంటే బ్రేక్ దొక్కినప్పుడు ఈ లివర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ వదిలేస్తామో ఎంత ఫోర్స్ మీద అంత ఫోర్స్ మీద లోపలికి పోతుంది. ఇదేం చెప్తుందంటే బ్రేక్ కొట్టి బయటకు వస్తుంది కానీ మళ్ళీ లోపలికి పోతలేదు. ఇది ప్రాబ్లం. లోపలికి పెట్టాలంటే దీన్ని ఏదైనా తోసేది ఉండాలి అని చెప్పేసి నా ఆలోచన. ఇవి మొత్తం మారుతాడు, ఇవి తీస్తాడు, దీని లోపల సెట్టింగ్లు చేస్తాడు, ఇదంతా నాకు అద్దగా నేను విజయవాడ వెనక చూసుకుంటాను. లోపలికి ప్రెస్సింగ్ చేసేది ఒకటి ఉండాలంటే స్ప్రింగ్ సిస్టమ్ నాకు గుర్తుకొచ్చింది. ఇది వచ్చేసి మనం గుర్తుపట్టేలా లైనర్లకు లోపల ఉండే స్ప్రింగ్ ఇది. ఇక ఇక్కడ ఒకటి మన ఈ పిన్ ఉంటుంది, దీనికి అటాచ్ ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, లాక్ పిన్. దానికి ఏం చేసిన 16-17 సైజు ఒకటి నట్ బోల్ట్ ఒకటి తీసుకొని దీనికి వెల్డింగ్ చేయించాను. ఈ స్ప్రింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కలెక్షన్ ఇచ్చిన. నేను ఎంత ఫోర్స్గా అయినా బ్రేక్ గట్టిగా దొక్కుతా, ఎంత దొక్కినా అంతే ఫోర్స్గా ఈ స్ప్రింగ్ దాని లోపల నెట్టిద్ది. నాకు టైర్లు ఇటు ఎక్కకుండా ఉంటాయి. ఇది నేను చేసుకున్న సిస్టమ్. సింపుల్గా 400 రూపాయలతో అయిపోయింది. అక్కడే లెఫ్ట్కు రైట్కు రెండింటికి వేసేసిన. ఇప్పుడు చూపించింది లెఫ్ట్ సైడ్, సేమ్ రైట్ సైడ్ చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది కూడా సేమ్ రన్నింగ్లా ఎగిరిపోతాయి కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. సేమ్ ఇవి ఏంటంటే లైనర్లకు ఉండే స్ప్రింగులు ఇవి. ఇది కూడా అంతే. ఎంత స్పీడ్గా నేను బ్రేక్ అంతే ఫోర్స్గా తొక్కుతానో, స్పీడ్ బ్రేకర్ల కాడ ఎక్కడన్నా డౌన్లో ఆ గుంతలలో ఎంత గట్టిగా దొక్కినా కూడా అంత గట్టిగా బయటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ అదే ప్రెషర్ మీద లోపలికి వస్తుంది. చూడండి ఎట్లా చేసింది. దగ్గర మనకు ఈ 1200-1400 కిలోమీటర్ అయితే మనకు వచ్చేసింది అక్కడ నుంచి ఇక్కడ దాకా. సో మొత్తానికైతే జరిగింది అది. నా ఆలోచన కొద్ది అయితే ఆ సెట్టింగ్ చేయించిన. బాగానే 1400 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు అయితే జర్నీ అది బాగానే శుభ్రంగా జరిగింది, ఇబ్బంది లేకుండా బాగానే వచ్చేసింది మొత్తానికైతే. సో మనం వెళ్ళాల్సిన జర్నీ అయితే చాలా ఉంది. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, ఇక బాగా లేట్ అయిపోతుంది.